హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైనా స్టైల్ కార్నర్. మీ ముఖాన్ని అలాగే టోటల్ బాడీకి కూడా ఈరోజు నేను ఒక స్కిన్ వైట్నింగ్ మాస్క్ తయారు చేయబోతున్నాను. ఈ మాస్క్ కోసం మనకు ముందుగా కావాలి ఆరెంజ్. ముందుగా ఆరెంజ్ను పీల్ ఆఫ్ చేసి ఆ పీల్ని పక్కన పెట్టుకోవాలి. ఆరెంజ్ పీల్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా బ్లెండ్ చేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ పీల్ పేస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేయాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కమలా పండు తొక్కలో విటమిన్ సి ఉంటుంది. దీంతో స్క్రబ్ చేయటం వల్ల మన చర్మం పైన ఉండే డెడ్ స్కిన్ రిమూవ్ అవడంతో పాటు మన స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఇది మన చర్మాన్ని కాంతివంతంగా చేయటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మాస్క్ అప్లై చేయటం వల్ల మన చర్మం పైన ఉండే ట్యాన్ పోయి మన చర్మం చాలా కాంతివంతంగా తెల్లగా మారుతుంది. ఇప్పుడు ఈ మాస్క్ రెడీ అయింది. ఈ ఆరెంజ్ పీల్ మాస్క్ను కొద్దిగా తీసుకొని మొహానికి అలాగే మన బాడీ పైన ఎక్కడైతే ట్యాన్ ఉందో అక్కడ అప్లై చేయాలి. ఈ విధంగా మొహానికి అప్లై చేయాలి. నేను నా చేతిపైన అప్లై చేసి చూపిస్తున్నాను. అదే విధంగా మీరు చేయాలి. ఈ విధంగా స్క్రబ్ చేస్తూ ఈ మాస్క్ను మన మొహంపై అప్లై చేయాలి. ఇలా స్క్రబ్ చేయటం వల్ల మన చర్మం పైన ఉండే డస్ట్ రిమూవ్ అవుతుంది. అదేవిధంగా మన స్కిన్ పైన ఉండే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఇలా రిమూవ్ అవటం వల్ల మన స్కిన్ చాలా వైట్గా బ్రైట్గా తయారవుతుంది. ఇందులో మనం రైస్ ఫ్లోర్ కూడా యూజ్ చేసాం. బియ్యం పిండి స్కిన్ని వైట్గా చేస్తుంది. ఇది ట్యాన్ని రిమూవ్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మన స్కిన్ పోర్స్లో ఉండే డస్ట్ను రిమూవ్ చేసి మన స్కిన్ని బ్రైట్గా లైట్గా చేస్తుంది. అదేవిధంగా ఇందులో మనం రోజ్ వాటర్ కూడా యూజ్ చేసాం. రోజ్ వాటర్ మన చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. అదేవిధంగా మనకు రిఫ్రెష్ ఫీలింగ్ కూడా కలిగజేస్తుంది. ఇందులో మనం తేనె యాడ్ చేసాం. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మన చర్మం పైన ఉండే ర్యాషెస్, పింపుల్స్, యాక్నీ లాంటి ప్రాబ్లమ్స్ను దూరం చేసి ఇందులో మనం తేనె కూడా యాడ్ చేసాం. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మన చర్మం పైన ఉండే పింపుల్స్, యాక్నీ, ర్యాషెస్ లాంటి ప్రాబ్లమ్స్ను దూరం చేసి మన చర్మాన్ని కాంతివంతంగా, స్మూత్గా, బ్రైట్గా చేస్తాయి. ఇవన్నీ కలిపి ఈ విధంగా ఈ మాస్క్ను అప్లై చేయటం వల్ల మన స్కిన్ చాలా మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఈ విధంగా ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేసిన తర్వాత మరొక 10 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్ అప్లై చేసిన తర్వాత నా 2 చేతుల మధ్య ఉండే డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఈ చేతి పైన నేను ఈ ప్యాక్ అప్లై చేశాను. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత నా స్కిన్ చాలా స్మూత్గా అవడంతో పాటు ఇన్స్టెంట్ వైట్నింగ్ అనేది ఇక్కడ ఏర్పడింది. సో ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ వైట్నింగ్ కోసం ఈ ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీకు కూడా అవసరమైతే తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.